హలో గైస్, వెల్కమ్ టు న్యూ జాబ్స్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో డిఆర్డిఓ నుంచి అయితే మంచి నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందండి. ఎన్ఎస్టీఎల్ నుంచి రావడం జరిగింది. ఇది విశాఖపట్నంలో అయితే ఉంటుందండి. మన తెలుగు రాష్ట్రాల్లోనే వేకెన్సీ ఉన్నాయి కాబట్టి అప్లై చేసుకోవడానికి ట్రై అనేది చేయండి. ఒకవేళ ఇక్కడ మీకు క్వాలిఫికేషన్ ఉంటే మిగతా ప్రాసెస్ ఇక్కడ మీరు చూసి క్లారిటీగా అప్లై అనేది చేసుకోండి. అప్లై ప్రాసెస్ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఏంటి, మిగతా ప్రాసెస్ అని ఇక్కడ చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. అండ్ ఈ వీడియోకి అయితే నేను ఒక 100 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ అనేది చేస్తున్నాను. దయచేసి లైక్స్ అనేది చేయండి. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే ఇది ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో వచ్చిన రోజు నుంచి అయితే మీరు 15 డేస్ వరకు అయితే మీరు అప్లై అనేది చేసుకోగలరండి. తక్కువ టైమే ఉంటుంది కాబట్టి ఎక్కువ అప్లికేషన్స్ కూడా రావు, తక్కువ కాంపిటీషన్ అయితే ఉంటుందండి. ఇక్కడ మీరు వేకెన్సీ అని చూసుకుంటే అప్రెంటిస్ వేకెన్సీ అయితే ఉంటాయి. అండ్ గ్రాడ్యుయేట్ కావచ్చు, డిప్లొమా, ఐటీఐ వాళ్ళకి అనేది ఇక్కడ 1961 యాక్ట్ ప్రకారం అయితే అప్రెంటిస్‌షిప్ అనేది రావడం అయితే జరిగింది. అండ్ గైస్, ఇక్కడ మీరు చూసుకుంటే నావల్ సైన్స్ టెక్నాలజీ ల్యాబొరేటరీ నుంచి రావడం అయితే జరిగింది. విశాఖపట్నంలో అయితే ఉంటుందండి. అండ్ 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళు కూడా అప్లై అనేది చేసుకోగలరు. గైస్, ఇక్కడ మీరు చూసుకుంటే గ్రాడ్యుయేట్, డిప్లొమా, ఐటీఐ వాళ్ళైతే ఇక్కడ మీరు 2021, 2022, 23 బ్యాచ్లో మీరు పాస్ అయిన వాళ్ళు మాత్రమే ఇక్కడ ఎలిజిబుల్ అవుతారండి. అండ్ 1 ఇయర్ ట్రైనింగ్ పీరియడ్ అయితే ఉంటుంది. 2023, 2024 బ్యాచ్ కింద అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది. వేకెన్సీ అని ఇక్కడ మీరు చూసుకుంటే ఫస్ట్ బీటెక్ వాళ్ళకైతే మీరు చూసుకోవచ్చండి. ఇక్కడ మీరు గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌షిప్లో అనేది వేకెన్సీ అనేది టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీ 28 అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ బ్రాంచెస్ అనేది గమనించండి. మెకానికల్ ఇంజనీరింగ్ కావచ్చు, నావల్ ఆర్కిటెక్చర్ కావచ్చు, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్ అండ్ ఇన్స్ట్రుమేషన్ కావచ్చు, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్, ఈ వీటిలో వేకెన్సీ అయితే ఉంటాయి. వీళ్ళకు స్టైఫండ్ 9,000 అయితే ఉంటుంది. సో డిప్లొమా వాళ్ళకు టెక్నీషియన్ అప్రెంటిస్‌షిప్ అనేది చూసుకుంటే 23 వేకెన్సీ అయితే ఇవ్వడం అయితే జరిగింది. వీళ్ళకి స్టైఫండ్ అనేది 8,000 అయితే ఉంటుంది. అండ్ బ్రాంచెస్ అయితే ఇక్కడ మీరు చూసుకోండి. కంప్యూటర్ సైన్స్, అదేవిధంగా కెమికల్ ఇంజనీరింగ్ అండ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ అండ్ ఇన్స్ట్రుమేషన్, నెక్స్ట్ కమర్షియల్ అండ్ కంప్యూటర్ ప్రాక్టీస్ అండ్ మెకానికల్లో అయితే ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఐటీ వాళ్ళకి అనేది ఇక్కడ ఇంపార్టెంట్గా 11 వేకెన్సీ అయితే ఉన్నాయి. దీంట్లోనే చూసుకుంటే సిఎన్సి ఆపరేటర్, అదేవిధంగా కోపా వాళ్ళకు, ఎలక్ట్రీషియన్ వాళ్ళకు, వెల్డర్ వాళ్ళకు, టర్నర్, ఫిట్టర్, మెషినిస్ట్లో అయితే ఇక్కడ వేకెన్సీ అయితే ఉండడం అయితే జరిగిందండి. వీళ్ళకి స్టైఫండ్ అనేది యాజ్ పర్ వాళ్ళ రూల్స్ ప్రకారం అయితే ఉంటాయి. మ్యాక్సిమం అయితే 8,050 రూపీస్ అనేది స్టైఫండ్ అయితే ఉంటుందండి. టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీ అనేది 62. ఇక్కడ మీరు చూసుకుంటే ఫస్ట్ అనేది ఇక్కడ మీరు అప్రెంటిస్‌షిప్ పోర్టల్లో అనేది ఐటీ వాళ్ళు, అదేవిధంగా బీటెక్, అదేవిధంగా డిప్లొమా వాళ్ళకైతే ఎంహెచ్ఆర్డీ పోర్టల్లో రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అయి ఉండాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ అనేది ఇక్కడ మీరు ఆఫ్లైన్ ద్వారా అప్లై అనేది చేయాల్సి అయితే ఉంటుంది. కొన్ని గైడ్లైన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. పోస్ట్ గ్రాడ్యుయేట్ వాళ్ళైతే నాట్ ఎలిజిబుల్ అని ఇవ్వడం అయితే జరిగిందండి. దీంతోపాటు మీరు ఇంతకుముందు ఎక్కడైనా అప్రెంటిస్‌షిప్ చేసిన వాళ్ళు కూడా నాట్ ఎలిజిబుల్. అదేవిధంగా 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉంటే కూడా మీరు నాట్ ఎలిజిబుల్ అండి. ఏజ్ లిమిట్ అనేది 18 సంవత్సరాలు అయితే కంపల్సరీగా నిండి అయితే ఉండాల్సి అయితే ఉంటుంది మీకు అనేది. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే మీకు సెలక్షన్ ప్రాసెస్లో వెళ్ళేటప్పుడు డిఏ కానీ టీఏ, అదేవిధంగా ఎలాంటి అలవెన్స్ కూడా మీకు ఇక్కడ రావడం అయితే ఉండదు. ఇవైతే మీరు చూసే ప్రయత్నం అయితే చేయండి. సెలక్షన్ ప్రాసెస్ అనేది అకాడమీ మెరిట్ లిస్ట్ లేదా రైటింగ్ టెస్ట్ లేదా ఇంటర్వ్యూ ద్వారా అయితే ఉంటుందని ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. ఆఫ్టర్ అనేది డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుందండి. మ్యాక్సిమం అయితే అకాడమీ మెరిట్ లిస్ట్ ఆధారంగానే మాత్రమే ఉండే అవకాశం అయితే ఉంది. ఇవైతే ఇక్కడ మీరు చూసే ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్. అప్లై ప్రాసెస్ సింపుల్గా వాళ్ళ అప్లికేషన్ అనేది ఇవ్వడం అయితే జరిగిందండి. దానికి మీరు పంపించాల్సిన డాక్యుమెంట్ అనేది ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. ఈ నోటిఫికేషన్ అనేది మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే పెట్టడం అయితే జరుగుతుంది. అక్కడ నుంచి చూసే ప్రయత్నం అయితే చేయండి. ఆఫ్టర్ ఇక్కడ మీరు చూసుకుంటే సింపుల్ ఫామ్ అయితే ఉంటుంది. ఇదైతే మీరు ఫిల్అప్ చేసి పంపించాల్సి అయితే ఉంటుంది. అండ్ సింపుల్ ఫామ్ అయితే ఉంటుంది. దీంతోపాటు మీ డాక్యుమెంట్ అనేది జిరాక్స్ తీసి మీరు అక్కడికి అయితే సెండ్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి వాళ్ళ అడ్రస్కి అనేది. ఇదైతే ఇక్కడ మీరు చూసే ప్రయత్నం అయితే చేయండి.